నమస్కారం. నేను మీ స్వి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 165. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయల మొక్కు తీర్చడానికి రెడీ అయ్యారు ఆది కృతి. ఎవరి 1001 వారి సైడు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టడం మొదలుపెట్టారు. 100 కొబ్బరికాయల వరకు యాక్టివ్గా కొట్టిన ఆది ఆయాసం వస్తుండడంతో మొహంపై చెమట తుడుచుకుని నడుంపై చేతులు ఆనించుకుని అలసట తీర్చుకుంటున్నాడు. చాలా యాక్టివ్గా ఫాస్ట్గా కొడుతూ ఉన్న కృతి ఆది ఆగడం గమనించి అతని వైపు చూసేసరికి తనని సూటిగా చూస్తున్నాడు. సారీ అంది మెల్లిగా. ఇట్స్ ఓకే. మొక్కుకునేటప్పుడు నా గురించి ఆలోచించలేదు, కానీ ఇప్పుడు సారీ చెప్తే ఏమొస్తుంది అనుకుంటూ ఆది మళ్ళీ స్టార్ట్ చేయగా, దేవుడా ఆయనకు కొంచెం స్ట్రెంగ్త్ని ప్రసాదించవా ప్లీజ్ అని మొక్కుకొని ఆదితో పాటు కొట్టడం స్టార్ట్ చేసింది. మనవడికి నూనెతో మంచిగా మసాజ్ చేసి స్నానం చేయించి ధూపం వేసింది మీనాక్షి. 6 పాలు తాగించాక బాబు నుదుటిన బొగ్గన కాటుక చందమామలా చక్కగా దిద్ది క్యూ డ్రెస్ వేసి రెడీ చేసి వైదేహికి అందించింది. నిద్రలోకి జారుకుంటున్న బాబుని భుజం మీద వేసుకుని జోకొడుతూ ఉన్న వైదేహి, అత్తయ్య టిఫిన్ చేయడానికి రండి 6 పిలుపుకి తల తిప్పి చూసి వద్దు అంటుంది గంభీరంగా. ఫేస్ వాష్ చేసుకుని వస్తున్న అక్షయ్ ఆ మాట విని వైదేహి వైపు చురుగ్గా ఒక లుక్ ఇచ్చాడు. అత్తయ్య మీకు ఇష్టమైన రవ్వ దోశ చేసినమ్మ రెండత్తయ్య అంది చనువుగా. వైదేహి ఆపమన్నట్టుగా చేయి చూపి, వద్దు అన్నాను కదా, ఇంటికి వెళ్ళక చేస్తా అంది నిక్కచ్చిగా. 6 ఏం మాట్లాడాలో అర్థం కాక పక్కనున్న వసుధ వైపు చూస్తుంటే, ఏం కాదు వస్తుందిలే అని లిప్ మూమెంట్ ఇస్తుంది చిన్నగా నవ్వుతూ. 6 తలాడించి అక్కడి నుండి వెళ్తుంటే టవల్ తుడుచుకుని 6కి ఎదురుగా వచ్చిన అక్షయ్, మన అత్తగారికి లో క్లాస్ టిఫిన్లు నచ్చవారు, వెండి పల్లెల్లో కానీ బంగారు పల్లెల్లో కానీ వడ్డించాలి, లేదంటే ప్లేట్ నిండా డబ్బులు వేసుకునిరా, హై క్లాస్ వాళ్ళు అవే తింటారు కదత్తా అన్నాడు వైదేహిని సూటిగా చూస్తూ. అనయ్య వద్దురా అని 6 టెన్షన్గా అక్షయ్ చేయి పట్టి లాగుతూ ఉంటే వసుధ అయాన్ కళ్ళు తేలేసి ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నారు. అక్షయ్ను సీరియస్గా చూసిన వైదేహి యూ అని పళ్ళు బిగించి ఏదో అనబోయి బయటకు వస్తున్న అభిని చూసి ఆగిపోయింది. 6 అమ్మయ్య అనుకుని, ఏమండి టిఫిన్ చేద్దాం రండి, అత్తయ్య రండి అంది ఇద్దరి అత్తల వైపు చూస్తూ. వసుధ చైర్లో నుండి లేవగా తనకేం పట్టనట్టు బాబుని చూస్తున్న వైదేహిని చూసి, మామ్ పద టిఫిన్ చేద్దాం అని బాబుని తీసుకున్నాడు అభి. ఇప్పుడేం వద్దు నాన్న, ఇంటికి వెళ్ళక చేస్తానులే, టైం ఆల్రెడీ 9:30 అయింది మామ్, అందరం కలిసి చేద్దాం, బాబుని పడుకోబెట్టొస్తాను అని లోపలికి వెళ్ళగా ఇంకేం చేయలేక హ్యాండ్ వాష్ చేసుకుని వసుధ పక్కన సెటిల్ అయింది. బాబుని పడుకోబెట్టి అభి రాగా అందరికీ టిఫిన్ వడ్డించింది మీనాక్షి. వైదేహి అయిష్టంగానే రవ్వ దోశ తింటుంటే ఆ అయిష్టం ఆమె మొహంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంటే అక్షయ్ చిరాగ్గా చూస్తూ, ఈ మహాతల్లి ఎప్పుడు మారుతుందో ఏంటో అని మనసులో అనుకుని తింటున్నాడు. టిఫిన్ చేయడం అయ్యాక మహేంద్ర కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ అవి బయటకు వెళ్ళగా వైదేహి మెల్లిగా లేచి ఎవరూ చూడకుండా బయటకు వెళ్ళి గోడ పక్కన నిలబడి అభి మహేంద్రతో ఏం మాట్లాడుతున్నాడో అని చెవులు అప్పగించి వినడానికి ట్రై చేస్తుంది. అక్షయ్ బైక్ నానుకుని ఫోన్ మాట్లాడుతున్న అభికి ఆమె ప్రతిరూపం బైక్ మిర్రర్లో కనిపిస్తుండడంతో విస్తుపోయాడు. మహేంద్ర వాణి గురించి చెప్తుంటే సైలెంట్గా వినేసి, ఓకే డాడ్ నేను మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి మిర్రర్లో చూస్తున్నాడు అభి. అభి ఫోన్ పెట్టేయగానే నిరాశగా వెనుతిరిగింది వైదేహి. అభి వెనక్కి తిరిగి వెళ్తున్న వైదేహి వైపు చూస్తూ, మామ్ నా ఫోన్ కాల్ సీక్రెట్గా ఎందుకు వినాలనుకుంది, డాడ్ గురించి డౌట్ వచ్చిందా అని ఆలోచిస్తూ ఉన్న తను అయాన్ పిలుపుకి తేరుకుని తన వైపు చూశాడు. బాయ్ అన్నయ్య అని నవ్వుతూ దగ్గరికి వచ్చిన అయాన్ భుజం చుట్టూ చేయి వేసి కారు దగ్గరికి నడిచాడు అభి. పడుకున్న మనవడిని కళ్ళ నిండా చూసుకుని ముద్దులు కురిపించి 6కి జాగ్రత్తలు చెప్పి కారు దగ్గరికి వచ్చారు వైదేహి వసుధ. బాయ్ నాన్న టేక్ కేర్ అని వైదేహి అభి భుజంపై తట్టగా, బాయ్ మామ్ అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు అభి. వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవ్వగా అభి అక్షయ్ ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్ళడానికి బయటకు వస్తున్న వర్ష విశ్వ జంటగా లోపలికి వస్తున్న వరుణ్ నిధిలని చూసి మొహాలు చూసుకున్నారు. నవ్వుతూ దగ్గరికి వచ్చిన వరుణ్ హాయ్ విశ్వ అని అతనికి హ్యాండ్ ఇచ్చి హాయ్ దయ్యం అన్నాడు వర్ష వైపు చూస్తూ. హాయ్ హాయ్ నిధి అంది వర్ష నవ్వుతూ. హాయ్ వర్ష హాయ్ విశ్వ అని ఇద్దరితో హ్యాండ్ కలిపింది నిధి. రండి లోపలికి అంటూ విశ్వ ముందు కదలగా వాళ్ళతో పాటు నడిచి అందరూ సోఫాలో ఆసీనులయ్యారు. వరుణ్ ఇన్విటేషన్ కార్డ్ తీసి వర్షకి అందించి, కమింగ్ సండే మై మ్యారేజ్, మీ ఇద్దరు తప్పకుండా రావాలి అనగానే వర్ష విశ్వ
ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకొని వాళ్ళ వైపు చూశారు. మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా? వాట్ ఏ సర్ప్రైజ్! అసలు ఎలా జరిగింది? మీరిద్దరూ ఎప్పుడు కలిశారు? అడిగింది వర్ష. నిధి చిరునవ్వుతో వరుణ్ వైపు చూస్తుంటే. మీ పెళ్లిలోనే మా పెళ్లికి ఫస్ట్ పడింది అన్నాడు వరుణ్. నిజమా? అని విశ్వ కుతూహలంగా చూస్తుంటే అవును, మీ పెళ్లిలోనే ఫస్ట్ టైం చూసా. తన గురించి నిఖిల్ని తెలుసుకొని మెల్లిగా హాయ్ అని మాట కలిపాను. అలా మా పరిచయం మొదలైంది. ఆ తర్వాత తను నేను ముంబైకి సేమ్ ఫ్లైట్లో వెళ్ళాం. అప్పుడు కలిసాం మళ్ళీ. తను అక్కడే ఫ్యాషన్ డిజైనర్గా చేస్తుంది. నా జాబ్ కూడా అక్కడే. సో అలా అప్పుడప్పుడు మీట్ అయ్యేవాళ్ళం. మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత లవర్స్ అయ్యి ఇప్పుడు లైఫ్ పార్ట్నర్స్గా మారుతున్నాం అన్నాడు నవ్వుతూ. కంగ్రాట్స్, సో హ్యాపీ ఫర్ యూ అని చెప్పాడు విశ్వ ఇద్దరి వైపు హ్యాపీగా చూస్తూ. నిధి, వరుణ్ కొంచెం తింగరి కానీ మంచి మనసున్నవాడు. యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంది సంతోషంగా. థ్యాంక్ యూ. ఇద్దరూ నవ్వుతూ బదులిచ్చారు. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని వర్ష లేచి కిచెన్లోకి వెళ్ళగా ముగ్గురు మాటల్లో పడ్డారు. 5 నిమిషాల్లో కాఫీ ట్రేతో వచ్చిన వర్ష ముగ్గురికి కాఫీ ఇచ్చి తను తీసుకుంది. కాఫీ తాగేసి గుడికి వెళ్ళొచ్చిన యశోద రామ్మోహన్లను పలకరించి పెళ్లికి ఇన్వైట్ చేసి వెళ్ళడానికి బయటికి కదిలారు నిధి వరుణ్. విశ్వ నిధితో మాట్లాడుతూ ముందు నడుస్తుంటే వరుణ్తో పాటు నడుస్తుంది వర్ష. వరుణ్, నిధి చాలా మంచి అమ్మాయి. ఇప్పటికైనా తింగరి వేషాలు వేయకుండా బుద్ధిగా ఉండు. వరుణ్ నవ్వి, నా తింగరి వేషాలు నీ దగ్గర మాత్రమే వర్ష. కాలేజ్లో ఉన్న వరుణ్ వేరు, ఇప్పుడు వరుణ్ వేరు. ఆ ఏజ్ అలాంటిది, తింగర్ ఏజ్. నీది నా అల్లరిని కూడా ఎంజాయ్ చేస్తుంది. షీ సో స్వీట్, నీలాగా హాట్ కాదు. ఆ మాటలకు వర్ష అతని భుజం మీద ఒక్కటిచ్చింది. సిగ్గులేదురా నీకు? నాకు పెళ్ళయింది, నీకు త్వరలోనే పెళ్ళవుతుంది. ఇంకా మారవా నువ్వు? వరుణ్ నవ్వుకుంటూ కొట్టిన చోట రుద్దుకొని, నేను అనింది ఫిజికల్ అపియరెన్స్ గురించి కాదే, టోటల్ పర్సనాలిటీ గురించి. నువ్వు ఫైర్ బాంబ్. కంటి చూపుతోనే అబ్బాయిల్ని దడదడలాడిస్తావు. కోర్స్ మీ విశ్వతో ఐస్ లాగా కూల్గా ఉంటావనుకో అంటుంటే చిన్నగా నవ్వింది వర్ష. హాట్ స్వీట్ ఎప్పుడు బెస్ట్ కాంబినేషన్. నువ్వు హాట్ అయితే విశ్వ స్వీట్, ఇక్కడ నేను హాట్ అయితే మనీది స్వీట్. భలే మ్యాచ్ అయ్యాం కదా అన్నాడు నవ్వుతూ. ఏడ్చావులే అంది వర్ష నవ్వుతూ. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండు. పెళ్ళికి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే, అస్సలు మిస్ అవ్వను అంది అతని భుజంపై తట్టి. ఓకే బాయ్ విశ్వ, బాయ్ అంటూ వెళ్ళి వరుణ్ కార్లో కూర్చున్నాడు. ఇద్దరికి బాయ్ చెప్పి నిధి కారెక్కగా కార్ స్టార్ట్ చేశాడు వరుణ్. వెళ్తున్న వాళ్ళ వైపే చూస్తూ, ఆ దేవుడు ఎప్పుడు ఎవరికి ఎలా ముడివేస్తాడో తెలియదు కదా వర్ష అన్నాడు విశ్వ ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గర తీసుకుంటూ. ఆ బావా అని అతన్ని చూస్తూ సాలోచనగా అంది వర్ష. సరే పద, మీటింగ్కి టైం అవుతుంది అని ఇద్దరూ రయ్యిన కారులో దూసుకెళ్లారు. పైనుండి ఎండ కొడుతుంటే ఒళ్ళంతా స్వేదం చెందిస్తుంటే ఒంట్లో సత్తువ లేకపోయినా దాదాపు 800 కొబ్బరికాయల వరకు కొట్టిన ఆది తలంతా తిరుగుతూ ఉండడంతో కింద కూర్చుండిపోయాడు. ఏమండి, ఏమైంది అని అతని దగ్గరికి పరిగెత్తి మోకాలపై కూర్చొని అడిగింది కృతి. ఆది ఆయాసంతో రొప్పుతూ కళ్ళు తేలుస్తూ ఉంటే ఆమె కళ్ళలో నీళ్లు జలజల రాలాయి. నార్మల్గా హెల్దీగా ఉండే తనకి అన్ని కొట్టడం కష్టంగా ఉంది. ఇక ఆదికి ఎలా ఉంటుందో తను అర్థం చేసుకోగలదు. ఒక కొబ్బరికాయ పగలగొట్టి తాగండి అని కొబ్బరి నీళ్లు అతనికి తాగించి కాసేపు బ్రేక్ తీసుకోండి అంది. ఆది వెనుకకు చేతులు ఆనించి కూర్చోగా అతని మొహాన్ని కొంగుతో తుడిచి గాలి విసురుతూ ఉంది కృతి. 5 మినిట్స్ పాటు బాడీకి రెస్ట్ ఇచ్చిన ఆది లేచి నిలబడుతుంటే ఇంకాసేపు కూర్చోండి కదా అంది గాబరా పడుతూ. ఇట్స్ ఓకే, ఇంకా కొన్నే ఉన్నాయి కదా అని ఆది మళ్ళీ స్టార్ట్ చేయగా అతన్ని బాధగా చూస్తూ కొడుతూ ఉన్న కృతి తన 1001 అయిపోవడంతో పక్కకు నిలబడి ఆది కంప్లీట్ చేయడం కోసం చూస్తుంది. కష్టంగా ఉన్నా ఎలాగో పాటలు పడి మిగతావి కూడా కంప్లీట్ చేసేసి వీపు నుండి మెడ వరకు పట్టేసినట్టు పెయిన్ వస్తుంటే అక్కడే నేల మీద స్ట్రెయిట్గా పడుకున్నాడు. కృతి బేలగా చూస్తుండిపోయింది. కాసేపటికి ఆమెకు చెయ్యివగా పట్టుకుని లేపింది కృతి. నువ్వు చెప్పింది నిజమే కోతి, నేనింకా 100% ఫిట్ అవ్వలేదని నీ మొక్కు వల్లే అర్థమైంది నాకు అన్నాడు ఆమె సపోర్ట్తో గుడిలోకి నడుస్తూ. కృతి కళ్ళ నీళ్ళతో చూస్తుంటే, హే కోతి, ఇట్స్ ఓకే, కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతాను, నో ప్రాబ్లం అన్నాడు. గుడిలో పూజ చేయించి దేవుడికి మొక్కుకొని బయటికి నడిచి గుడి పక్కనే ఉన్న రెస్టారెంట్లో టిఫిన్ చేయడానికి వెళ్ళారు. మెడలు నొక్కుకుంటున్న ఆది వైపు చూసి దోశ తుంచి అతని నోటి ముందు పెట్టింది కృతి. నేను తింటాను, నువ్వు తిను అని చిన్నగా స్మైల్ ఇచ్చి ఆది తింటూ ఉంటే అతన్ని చూస్తూ తింటుంది కృతి. ఫస్ట్ టైం ఆమె ఫోర్స్ చేస్తే తప్ప గుడిలోకి రానివాడు ఇప్పుడు ఆమె ఫోర్స్ చేయకుండానే కష్టమైన మొక్కుని ఆది తీర్చడంతో
అతనిలో వచ్చిన మార్పుకి హ్యాపీగా అనిపించింది కృతికి. అతన్ని ఆర్తిగా చూస్తూ టిఫిన్ చేసేసింది. టీ తాగుతున్న ఆది వైపు చూసి, అన్నయ్యని రమ్మని చెప్పనా? మీకు డ్రైవ్ చేయడం కష్టమవుతుంది కదా అని అడిగింది. కష్టమే, బట్ ఐ కెన్ మేనేజ్ అన్నాడు ఆది టీ తాగుతూ. ఇద్దరూ టీ తాగేసి కారులో బయలుదేరారు. బాడీ పెయిన్స్తో పాటు హెడేక్ కూడా వస్తుంటే తనని తాను కంట్రోల్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తున్న ఆది వైపే డల్గా చూస్తూ ఉంది కృతి. ఎప్పుడూ గలగలమంటూ తిరుగుతూ నవ్వుతూ మాట్లాడుతూ యాక్టివ్గా ఉండే వాణి ఒక్కసారిగా నీరసించిపోవడంతో మహి ఇంట్లో వాతావరణమంతా డల్గా మారిపోయింది. ఇక మహి పరిస్థితి అయితే వర్ణనాతీతం. వానికి ఏ క్షణాన ఏమవుతుందో అనే భయాందోళనలతో అతనికి కంటి మీద కునుకు చేరట్లేదు. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళగా మత్తుగా నిద్రపోతున్న వాని దగ్గరికి వెళ్ళిన మహి ఆమె చేయి పట్టుకుని కాసేపు పక్కన కూర్చొని నుదుటిపై ముద్దు పెట్టుకుని బయటకొచ్చాడు. లంచ్ ప్రిపేర్ చేయడం అయిపోయి వర్ణిక గదిలోకి వచ్చేసరికి తల పట్టుకుని బాధగా కూర్చున్నాడు మహి. అతన్ని బాధగా చూస్తూ పక్కన కూర్చుంది. ఏమండి, మార్నింగ్ నుండి ఏమీ తినలేదు, ఫ్రెష్ అయ్యి కొంచెం తినండి అంది అతని భుజంపై చేయి వేసి. ఆకలి లేదు వరు అంటూ ఆమె భుజంపై తలవాల్చాడు మహి. 2 రోజుల నుండి సరిగ్గా తినట్లేదు, పడుకోవట్లేదు మీరు. ఇలా అయితే మీ హెల్త్ ఏం కావాలండి? మీరు బాగుంటేనే కదా అత్తయ్యని చూసుకోగలరు. అత్తయ్యకి ఏమీ కాదు, మళ్ళీ ముందులా నార్మల్ అవుతారు అంది. నాకు నమ్మకం లేదు వరు, మమ్మీ పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది నాకు అని కళ్ళ నీళ్ళతో బేలగా అంటున్నా మహి మొహాన్ని చేతుల్లో పట్టుకొని, ప్లీజ్ అండి, అత్తయ్యకి ఏం కాదు. మీరు ఇలా తినకుండా హెల్త్ స్పాయిల్ చేసుకుంటే అత్తయ్య ఇంత ఫీల్ అవుతారు. ఫ్రెష్ ఎయిర్ అండి ప్లీజ్ అంది. ఆమె బలవంతంతో మహి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగా వానికి తినిపించడానికి ప్లేట్లో భోజనం తీసుకెళ్ళింది వర్ణిక. నేను తినిపిస్తాను ఇవ్వమ్మా అని ప్లేట్ తీసుకున్నాడు మహేంద్ర. అలాగే మావయ్య అని వర్ణిక బయటికి వెళ్ళగా వాణిని లేపి కూర్చోబెట్టి తినిపిస్తుంటే అతన్ని సన్నని నవ్వుతూ చూస్తూ తింటుంది వాణి. ఆమెకు తినిపించాక వాణిని టీవీ ముందు కూర్చోబెట్టి వర్ణిక పిలవడంతో మహి పక్కకొచ్చి కూర్చున్నాడు మహేంద్ర. తిండి సహించకపోయినా ఏదో తిన్నామనిపించారు ముగ్గురు. మహేంద్ర వాణి పక్కన చేరి ఆమెతో మాట్లాడుతూ టీవీ చూస్తుంటే ఆఫీస్ వర్క్ చేస్తున్న మహి పక్కన చేరింది వరు. లోపలికొస్తున్న ఆది కృతులను చూసి నవ్వుతూ ఎదురెళ్ళిన వైష్ణవి వాడిపోయి నీరసంగా కనిపిస్తున్న వారి మొహాలను చూసి, ఏమైంది ఇలా ఉన్నారు అని అడిగింది గాబరాగా. ధరణి, కళ్యాణ్, కృష్ణమోహన్ కూడా ఆందోళనగా చూస్తూ దగ్గరికి రాగా, అది పెళ్ళికి ముందు మా పెళ్ళి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగితే ఇద్దరం 1000 కొబ్బరికాయలు కొడతామని నేను మొక్కుకున్నాను, దానికోసమే వెళ్ళాం అంది కృతి. అలాగా, బాడీ పెయిన్స్ చాలా ఉంటాయి, ముందు వెళ్ళి వేడి నీళ్ళ స్నానం చేయండి, కొంచెం రిలీఫ్గా ఉంటుంది అంది ధరణి. అలాగే మమ్మీ, మేము ఇందాకే టిఫిన్ చేసాం, లంచ్ ఏమి ఇంకా మీరు చేసేయండి అని చెప్పి ఆదితో పాటు గదిలోకి వెళ్ళింది. వాష్రూమ్లో గీజర్ ఆన్ చేసి వెళ్ళి హాట్ వాటర్తో స్నానం చేయండి అంది టవల్ అందిస్తూ. టవల్ తీసుకొని ఆది వెళ్తుంటే, పోనీ నేను చేయించనా అని అడిగింది. వెనక్కి తిరిగి చూసి, నేను చేయగలను అని చెప్పి ఆది వెళ్ళగా చిన్నగా నిట్టూర్చి ఆది డ్రెస్ తీసి బెడ్పై పెట్టి తన డ్రెస్ రెడీగా పెట్టుకుంది కృతి. వేడి నీళ్లు వంటిపై పడగానే కొంచెం హాయిగా అనిపించింది ఆదికి. ఫాస్ట్గా బాత్ చేసేసి ఆది బయటికి రాగా కృతి లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి బెడ్పై పడుకుని కళ్ళు మూసుకున్నాడు ఆది. ఫాస్ట్గా శారీ కట్టుకుని, ఏమండి అని అతని భుజంపై తట్టి పిలిచింది. కళ్ళు తెరిచి ఏంటన్నట్టుగా చూశాడు. ఒకసారి లేవండి. ఎందుకు? అబ్బా లేవండి కదా అని అతని చేయి పట్టి లేపిన కృతి అతను టీషర్ట్ పైకి లేవబోతుంటే, ఏయ్ ఏం చేస్తున్నావు అడిగాడు ఆది టీషర్ట్ కిందకి లాగుతూ. బామ్ రాస్తాను, రిలీఫ్గా ఉంటుంది అంది. నేను రాసుకుంటాను ఎటివు అని ఆది చేయి చాపగా అతని చేయి నెట్టేసి, వెనకిలా రాసుకుంటారు, మరీ అంతలా సిగ్గుపడతారేంటి, తీయండి అంది. ఇక తప్పేలా లేదని ఆది టీషర్ట్ విప్పగా బామ్ చేతికి రాసుకొని అతని మెడ మీద భుజాల మీద కృతి మసాజ్ చేస్తూ ఉంటే అలాగే బిగుసుకుపోయాడు ఆది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఇద్దరి మధ్య దూరం తగ్గి దగ్గరవుతారా? మహేంద్ర గురించి వైదేహికి నిజం తెలుస్తుందా? తన రియాక్షన్ ఏంటి? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.